నెల్లూరు రూరల్ డివిజన్లలో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రారంభించిన ప్రతి పనిని 2 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు గిరిధర్ రెడ్డి. అభివృద్దిలో రూరల్ ని అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. 3 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజలే భాగస్వాములుగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. అభివృద్ది కార్యక్రమాలు అన్ని నగర కార్పొరేషన్ పరిధిలో 26 డివిజన్లకు సంబంధించినవని, వీటి అంచనా విలువ సుమారు 40 కోట్ల రూపాయలని, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో మరియు 18 గ్రామాలతో కలిపి 191 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టామని అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే 105 శంకుస్థాపనలతో ప్రారంభించామో మొత్తం 303 శంకుస్థాపనలు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు 45 శంకుస్థాపనలకి 19, 22, 35, 31, 41 డివిజన్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 19 అదేవిధంగా 22, 35, 31 డివిజన్లో నేను, 41లో నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి చేస్తూ ఉన్నారు. ఈ శంకుస్థాపనలన్నీ కూడా కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా జనసేన నాయకులు, బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు జరిగిన విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పడుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారికి, అధికారులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అభివృద్ధి అనేది నిరంతరాయంగా జరుగుతుంది, ఒక రోజులో ఆగేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు లేని విధంగా ఈ 8 నెలల కాలంలోనే 191 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, వివిధ రకాల అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ప్రతిరోజు కూడా చూస్తున్నారు. తప్పకుండా రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శాసనసభ్యులు ప్రజలందరికీ అందుబాటులో చేయడం లక్ష్యంగా అందరం కూడా పనిచేస్తాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా ఆశీర్వదించాలని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.